వైజయంతి యు గాట్ ఏ మైల్డ్ హార్ట్ స్ట్రోక్. యాంజియో చేయాలి. సో ప్లీజ్ కాల్ యువర్ రిలేటివ్స్. నాకు చెల్లెలు మాత్రమే ఉంది. నాకు జ్వరం వస్తేనే తట్టుకోలేదు. ఇలా జరిగిందని తెలిస్తే వీ వాంట్ టు టేక్ హర్ సిగ్నేచర్. నో నీడ్, ఐ విల్ సైన్ ఇట్. ప్లీజ్ 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 అమ్మా, ఒక్క బైట్. గీత, నువ్వు వెళ్ళి పడుకోమా. అమ్మకి జ్వరం వస్తే ఎవరికైనా నిద్ర పడుతుందా? నువ్వు పడుకో. దారి తప్పు వచ్చావా, తెలుసుకునే వచ్చావా? బావా, అది ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అక్కకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు? తెలీదా? ఏంటో మేం చేయగలిగిన హెల్ప్. అది నాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షలు. నేను ఇంక ఏదో అనుకున్నా. ఇస్తాలే, డబ్బులేగా. అయినా మీ అక్క కేసులు గెలిచేసి లక్షలు సంపాదించేస్తుంది కదా, దాని అడగలేకపోయావా? నువ్వంటే ప్రాణం కదా మీ అక్కకి. అంటే అది అక్క అందుబాటులో లేదు. అదే, లేకపోతే నువ్వెందుకు వస్తావులే. అవసరం ఏంటో అడగచ్చా, అడగకూడదా? చెప్పలేను బాబా. చెప్పలేవు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తా, నేను చెప్పిన పని చేస్తావా? ఏంటి బావా? గీత, అమ్మా, ఏంటమ్మా? బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. గీత, గుడ్ నైట్ మా, గుడ్ నైట్. పిల్లలు గుడ్ నైట్ చెప్దామని. ఇక్కడ సంతకం పెట్టు. ఏంటిది బావా? మీ అక్క పవర్ఫుల్ లాయర్, పైగా డైవర్స్ కావాలంటుంది. గ్యారంటీగా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి నా పిల్లలు నాకు కాకుండా చేస్తుంది. మీరు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారు. నాకు కూడా కావాలి కదా నా పిల్లలు. అందుకే దేనికి? కోర్టుకు కావాల్సిన సాక్ష్యం గీత. నా భావన నేం చేయలేదు, మంచానికి తగిలి పొరపాటున నా మీద పడ్డాడంతే, నన్ను కూతురులా చూసుకునేవాడని నీకు నువ్వే రాసేసిన పేపర్ మీద నువ్వు పెట్టాల్సిన సంతకం. ఇదిగో తీసుకో, పెట్టి. Get out of my house. Wait. ఇది నీళ్లు కదా, మేమే వెళ్ళిపోతాం. రామ్, ఇక్కడికి పద గీత.
ఆలోచన. బావా ఆ? ఏంటి 5 లక్షలు ఉంది? 5 అంటే 10 ఉన్నాయి అనుకున్నాను, మర్చిపోయాను. మన దేనికో ఇవ్వాల్సి వచ్చింది. 1 వీక్ లో ఇస్తాను. నాకు ఇది అర్జెంట్ అని చెప్పాను కదా, అందుకే సంతకం పెట్టాను కదా. అడ్జస్ట్ చేసుకో అమ్మా, 1 వీక్ లో ఇస్తా అన్నా కదా. బావా ప్లీజ్ బావా, అర్థం చేసుకో. నేను ఇవ్వనలేదు కదా, ఇస్తా అన్నాగా 1 వీక్ లో. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బావా, ప్లీజ్. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్. అక్క నిన్ను వదిలేయడంలో తప్పే లేదు. అదేదో ఎవరిదేం తప్పులేదు. హలో, ఎవరు? నేను గీత, ఏ గీత? మహాలక్ష్మి చిన్న కూతురిని. ఓ, మా అక్క కూతురువా? హా మావయ్య. ఎందుకు ఫోన్ చేశావు? మావయ్య నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలి మావయ్య. ఎంత కావాలి? 5 లక్షలు కావాలి మావయ్య. 5 లక్షలా? కొంచెం ఎక్కువే. ఏదైనా ఉంటే పట్రా, చూస్తాను. చూస్తాం కదండి, ఒకే ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు పోవడం ఏంటి? ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరున్నారు? ఎవరి వాట వాళ్ళు పంచుకొని పోయారుగా. ఇదిగో వెంకట్రావు, మేనమామగా పిల్లల్ని చూసే బాధ్యత నీదే. నాకు పిల్లలు లేరా? నేనేమన్నా కోటీశ్వరున్నా? పైగా ఆడపిల్లలు. వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసేసరికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా? అయితే ఏం చేస్తావు? అనాథాశ్రమంలో వేస్తావా? అంత పాపం నేనెందుకు చేస్తాను? వాళ్లకున్న అప్పులు పోను ఎకరా 30 సెంట్ల భూమి వాళ్ళమ్మ నగలు ఉన్నాయి కదా, అవి నాకు ఇస్తే వాటిని అమ్మి పోషిస్తాను. ఏమే రత్నం, నగలు లాకర్లో ఉన్నాయి, తీసుకురా. దొంగ ముఖంగాడు అప్పులున్నాయని చెప్పి ఆస్తంతా దొబ్బేసింది కాక మళ్ళీ ఇప్పుడు నగలంటున్నాడు. అవి తీసుకున్నాక పిల్లల్ని ఖచ్చితంగా రోడ్డు పాలు చేస్తాడు. ఇవి మా అమ్మ నగలు, నీకివ్వం. మీరు ఇక్కడే ఉంటారుగా, ఇవి నా దగ్గర ఉంటాయి. నువ్వు మా అమ్మ నగలు అమ్మేస్తావు, మా అమ్మ గుర్తుగా మేమే ఉంచుకుంటాం. గీత, మావయ్య అందంగానే ఉన్నావు, అచ్చు మీ అమ్మలాగా. కూర్చో. కాఫీనా టీనా? ఏమొద్దు మావయ్య. ఏ ఇంతకీ అలవాట్లేదా? మోమాటమా? అది టైం లేదు మావయ్య. అవసరం నీకా మీ అక్కకా? నాకే మావయ్య, చాలా అర్జెంట్. 5 లక్షలు అర్జెంట్ అంటున్నావు, అవసరం ఏదో గట్టిదే. ఇవి మా అమ్మ చెవి పోగులు, మా అమ్మ మీ అమ్మకిచ్చింది. ఇవి పెట్టుకొని ఊరంతా తిరుగుతుంటే మా అమ్మ రోజు దిష్టి తీస్తూ కూర్చునేది. ఏంటమ్మా ప్రతి బర్త్డేకి ఇలా? నో నో నో. అచ్చం అమ్మలా ఉన్నాం. కప్. ఇంకా మీ అమ్మ బంగారం